ఎవరైతే ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కిస్టన్ జేఏసీ చైర్మన్ మన సల్మాన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏమంటారు, ఇది హత్య అంటారా లేదంటే రోడ్డు ప్రమాదం అంటారా? బ్రదర్, హత్యకి జరిగింది రోడ్డు ప్రమాదానికి చాలా డిఫరెన్స్ ఉంది బ్రదర్. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్టు కూడా అక్కడ ఎటువంటి ఆనమాలు దొరకలా. మా పెద్దలైన హర్ష కుమార్ గారు వెళ్ళారు, మా పార్లమెంట్ మెంబర్ గారు, మా క్రైస్తవ పాస్టర్స్ వెళ్ళారు. అక్కడ అన్ని చెక్ చేయడం జరిగింది. అక్కడ మోటార్ సైకిల్ చాలా మంచిగా ఉంది, ఒక స్క్రాచ్కి పడలేదు. అలాగే ఈ బాడీ మీద కూడా, పగడాల గారి బాడీ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు, ఎటువంటి బోన్ ఫ్రాక్చర్స్ లేవు. ఖాళీ ముఖం మీద గుద్ది కొట్టి చంపినట్టే ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఇంకెక్కడ లేవు. దాన్ని మాకు డౌట్ ఉంది. మా క్రైస్తవ సమాజం మొత్తం కూడా చనిపోయిన వ్యక్తి, ప్రమాదం జరిగిన వ్యక్తి భయంకరంగా ఉంటాడు. అటువంటి లేని పరిస్థితిలో ఎందుకు దాన్ని వారు ప్రమాదం అని చెప్తున్నారు అనేది గవర్నమెంట్ మీద మాకు డౌట్. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో చాలా డిబేట్లో కూడా పాల్గొనేవాడు, అంటే చాలా మంచి వ్యక్తి అని అంటారు. అసలు ఎందుకు ఆయనను చంపవలసిన అవసరం ఎవరికి ఉందంటారు? బ్రదర్, డిబేట్ చేసే వ్యక్తి అయినా ప్రవచనాలు చేస్తూ డిబేట్స్ చేసేవాడు. డిబేట్స్ ఏ రకంగా చేసేవాడు అంటే మంచితనంగా 3 గ్రంథాలు చదివి, మనకి ఏదైతే భారతదేశంలో పెద్ద సంస్థలు ఉన్నాయో, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఈ 3 మత గ్రంథాలు చదివిన వ్యక్తి ఆయన. చదివి దాంట్లో మంచిది చెప్పేటువంటి వ్యక్తి ఆయన. దాన్ని నీచిపరచడం, ఒక మతస్థుల్ని దానికి తప్పు, మాదే ఎక్కువ, వాళ్ళ తప్పు, వీళ్ళు ఎక్కువ అని చెప్పిన సందర్భం లేదు. కానీ ఆ విశ్లేషణ టైంలో కొంతమంది ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, ఆయన మీద పగబట్టడం, ఆయన బెదిరించడం జరిగినాయి. ఆయనే పబ్లిక్ మీటింగ్లు చెప్పడం కూడా జరిగింది. అయ్యో నాకు ఇట్లా థ్రెట్ చేస్తున్నారు, కొంతమంది బెదిరింపులు చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా మా మాతో చెప్పడం జరిగింది పబ్లిక్గా. ఇప్పుడు అక్కడికి ఎవరైతే మన విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన పాస్టర్, అలాగే మన కేఏ పాల్ గారు చాలా మంది వెళ్ళారు, చూశారు. ఎక్కడ బాడీ మీద ఎలాంటి దెబ్బలు లాంటిది లేదు, ఒక పెను సైడే పగిలిపోయింది అంటారు. ప్లస్ బండి మీద ఏదైతే బుల్లెట్ బండి ఉందో ఆ బండి మీద ఉంది, అలాగే రక్తం సీటుకి, టైర్లకి, అన్నిటికీ రక్తం ఉంది అంటారు. అసలు ఏంటి అసలు అది కూడా ఆ రక్తాన్ని ఇట్లా జల్లినట్టుంది బ్రదర్. వాళ్ళు చెప్పింది కేఏ పాల్ గారు కానివ్వండి, ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, హర్ష కుమార్ గారు చెప్పడం ఏంటంటే ఆ రక్తాన్ని ఇట్లా జల్లినట్టే ఉంది, కానీ అక్కడ పడితే బాడీ డిఫరెంట్గా ఉంటుంది కదా యాక్సిడెంట్ అనేది. అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు అనమాలే లేవు. అందుకని అది హత్య అని అంటున్నాం. కంపల్సరీ దాన్ని ఈ దర్యాప్తు సరిగ్గా లేకపోతే మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాం, అక్కడ నుంచి మేము దర్యాప్తు చేయించుకుంటాం. ఇంకా పోస్ట్ మార్టం అయిందా అవ్వలేదా? ఇప్పుడు ఆల్మోస్ట్ అయిందని చెప్తున్నారు బ్రదర్. ఆల్మోస్ట్ అయింది. ఆయన ప్రమాదంగా చనిపోయారని అంటున్నారు. ఇప్పుడు ఆ బాడీ కూడా వస్తుంది. వచ్చినాక మేము అందరం కలుసుకొని, ఇక్కడ అల్వాల్లో ఉందండి అది హౌస్, అక్కడికి వెళ్తున్నాం మేము. దాన్ని మేము అక్కడ చూసి దాన్ని మళ్ళీ అక్కడ స్పందిస్తాం. మీరు ఇప్పుడు పోస్ట్ మార్టంలో రోడ్డు ప్రమాదం అని తెలిసిందంటారు, మరి మీరు ఎలా దీన్ని ఛాలెంజ్ చేస్తారు? మేము దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని మేము తీసుకొని వేరే సంస్థల దగ్గరికి వెళ్ళి సిబిసిఐడికి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం అయిపోయింది, బాడీని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదంటే అక్కడే కార్యక్రమాలు చేసే? హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ప్లస్ ఇంకోటి సార్, చాలా అనుమానాలు కూడా ఎక్కువవుతాయి. సోమవారం రాత్రి అతను బయలుదేరినది తెలిసింది. నేను తన స్నేహితుడు ఇంటికి రాజమహేంద్రవరం వెళ్తున్నా అని చెప్పి బుల్లెట్ బండి మీద వెళ్ళాడని చెప్పి, అంత దూరం బుల్లెట్ బండి మీద వెళ్ళవలసిన అవసరం ఏంటని చాలా మంది దీన్ని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆయన 45 years 42 years మనిషి. ఆయన సోక్ అది. ఆయన ఎక్కడ పిలిచినా సిటీలో తిరగడం కామన్ అది. ఈవెన్ డిస్ట్రిక్ట్స్ కూడా ఆయన యూస్ టు గో టు బై మోటార్ సైకిల్ ఓన్లీ. ఆయనకు అది అలవాటు. అదే రకంగా ఇక్కడ ఇజ్రాయెల్ గారిని, ఇజ్రాయెల్ గారి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి అక్కడ వాళ్ళ ఇంట్లో అక్కడ కాంప్లెక్స్లో వాచ్మెన్ ఉన్న వైఫ్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ జరగటం, దాన్ని భర్తకు తెలిసి ఆ భర్త గడవ పెట్టడం, దాని పెద్ద మనిషికి ఈయన దగ్గర రావటం, ఈయన వెళ్ళి కంప్లైంట్ తీసుకెళ్ళి ఇచ్చినందుకు పగబట్టి 10 రోజులు రిక్కీ చేసి ఆయన చంపడం జరిగింది బ్రదర్. ఇది చాలా అన్యాయం. పోలీసులు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ గారు ఆయన చాలా అన్యాయంగా చంపేశారు. ఈజ్ అడ్వకేట్ మన కొత్తపేట కోర్టులో, రంగారెడ్డి కోర్టులో సీనియర్ అడ్వకేట్. ఆయన అన్యాయంగా చంపేశారు రోడ్డు మీద. ఆయన ఇంతవరకు ఆడ వెళ్ళి సైలెంట్ అయితే అక్కడ ఆయన ఇంటి చుట్టూరు పోలీస్ బందోబస్తు పెట్టారు, ఈయన ఇంట్లో ఎవరు లేకుండా చేశారు. ఇది పోలీసులు జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వాలు జరిగే కార్యక్రమాలు. ప్రభుత్వాలు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ప్రతి ఒక్క పౌరుణ్ణి మీరు రక్షించగలిగే కెపాసిటీ ఉండాలి. మీరు ఒకళ్ళొకలా చుట్టూ అన్యాయం అది. మీరు ప్రభుత్వాలు ఉండి కూడా వేస్ట్. మేము 25 లక్షల మంది ఉన్నాం బ్రదర్ మన తెలంగాణలో. అవుట్ ఆఫ్ 4 crores 25 లక్షలు మీకు అవసరం లేదా? అరే మీరు కాలం ఏదైతుందో సెన్సస్లో
డోర్ టు డోర్ సెన్సస్లో మా క్రిస్టియన్ కాలం లేదు, మా ఆల్రెడీ 2% 2014 నుంచి అంటున్నారు. మరి ఆ కాలం లేకుంటే ఏమన్నట్టు మమ్మల్ని అసలు మేము సిటిజన్స్మా లేదా మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్మా? సో ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి అరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు కూడా గుర్తించాలి అని గుర్తించలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సో దయచేసి మేము గవర్నమెంట్ వేడుకునేది ఏంటంటే అందరినీ సమానంగా చూడండి, అందరికీ సమానమైనటువంటి సెక్యూరిటీ కల్పించండి, అందరికీ సమానమైనటువంటి భాగస్వామ్యం ఇవ్వండి. మీరు వాళ్ళు తక్కువ మంది వాళ్ళకి తక్కువ అని కాకుండా అందరిని మీరు చూడండి అనేది మా డిమాండ్. లాస్ట్గా ఫైనల్గా మీరు తెలంగాణ జేఏసీ క్రిస్టియన్ చైర్మన్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇది ఇప్పుడు రోడ్డు ప్రమాదం అంటారు, దీన్ని మీరు ఎలా ఛాలెంజ్ చేస్తారు? అసలు ఏమన్నా మీరు మీ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏమి ఇస్తున్నారు? మా క్రిస్టియన్ కమ్యూనిటీ అందరూ కూడా, పాస్టర్స్ అందరూ కూడా దీన్ని ఖండించి దీన్ని మేము సెకండ్ గ్రేడ్ స్టేజ్కి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేసి కల్పిట్స్ని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇదైతే ముమ్మాటికి అయితే హత్య అంటారు. హత్య ఇది 100%. ఓకే, థ్యాంక్ యూ సార్.